ఈరోజు వాక్య ధ్యానాంశం, నువ్వు ఎక్కడ ఉన్నావు? దేవుడు ఆదామును అవ్వను సృష్టించిన తర్వాత ఆదాము అవ్వ దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలు, దీవెనలు, సకల సమృద్ధిని అనుభవిస్తున్న సమయములో ఎందుకో హవ్వకు ఒక కోరిక పుట్టింది. దేవుడు వద్దని చెప్పిన ఆ పండు తినాలని. ఆ తర్వాత ఆ పండు తాను తినడమే కాకుండా తన భర్తకు కూడా ఇచ్చింది. వారు ఆ పండు తిన్న తర్వాత దేవునికి భయపడి చెట్ల మధ్యన దాగుకొనగా దేవుడు ఆదామును పిలిచి వేసిన మొదటి ప్రశ్న, నువ్వు ఎక్కడ ఉన్నావు? ఆదికాండం 3:9. ఇది వినుచున్న సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీకు అదే ప్రశ్న వేస్తున్నాడు, నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు నాతో సహవాసము కలిగి సమృద్ధిగా జీవించాలని, నేను అనుగ్రహించే సంతోషాన్ని నువ్వు అనుభవించాలని, నీకు ఏ లోటు ఉండకూడదని, ఏ కష్టము రాకూడదని, నీవు నా బిడ్డవని, సకల ఆశీర్వాదాలు నీకు పంచిపెట్టాను. నేను నీ ఇంకా ఎంతో దీవించాలని ఆశించాను. నీ జీవితము అనేక మందికి దీవెనకరముగా ఉండాలని కోరుకున్నాను. కానీ ఈరోజు నువ్వు ఎక్కడున్నావు? చేయకూడని పనులు చేస్తూ, చూడకూడని వాటిని చూస్తూ, వెళ్ళకూడని స్థలాలకు వెళుతూ ఉన్నావు. నేను అనుగ్రహించిన సమాధానాన్ని పోగొట్టుకున్నావు. నువ్వు చేసిన పాపిష్టి పనిని బట్టి ఇప్పుడు నువ్వు దాక్కుంటున్నావు. ఎవరికంటా పడకుండా తప్పించుకుని తిరగాలని చెప్పి తంటాలు పడుతున్నావు. ఈరోజు దేవుడు నిన్ను సూటిగా స్పష్టంగా ప్రశ్నిస్తున్నాడు, నువ్వు ఎక్కడ ఉన్నావు? ఎక్కడ దాక్కున్నావు? ఆనాడు ఆదాము క్షమాపణ కోరడానికి బదులుగా, తన తప్పును ఒప్పుకోవడానికి బదులుగా తన భార్య మీద తప్పు వేశాడు. అవ్వ తన తప్పును ఒప్పుకోవడానికి బదులుగా సాతాను మీద నెపం వేసింది. తప్పును ఒప్పుకుంటారేమో అని ఆశించిన దేవునికి నిరాశ ఎదురైంది. ఆఖరికి ఆదాము అవ్వ జీవితాలు సమృద్ధిని కోల్పోయి దిక్కుమాలిన స్థితికి చేరాయి. ఈరోజు ఉండవలసిన ఆత్మీయ స్థితిలో, స్థలములో, సహవాసములో ఉన్నావా లేదా? దేవుని చిత్తానికి, వాక్యానికి, సన్నిధికి దూరమై దాగుడు మూతలు ఆడుతున్నావా? అయితే అది నీకు ఏమాత్రము క్షేమము కానే కాదు. నినివే వెళ్లాల్సిన యోన తర్షీషుకు వెళుతూ ఓడ అడుగు భాగమున పడుకున్నాడు. ఫలితము మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. దేవుని కనికరించి రక్షించాడు. ప్రార్థించాల్సిన శిష్యులు నిద్రించి శోధనలకు లొంగిపోయారు. సౌలు యాజకుడైన సమూయేలు కొరకు ఎదురు చూడవలసిన సమయంలో తొందరపడి బలులు తానే అర్పించి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు ఆశించినట్లుగా జీవించకపోయినా, సేవ చేయకపోయినా, ప్రార్థించకపోయినా దానికి తగిన మూల్యము చెల్లించక తప్పదు. ఆదామా, నువ్వెక్కడా అని ఆదాముని అడిగాడు. ఈరోజు దేవుడు నీ పేరు పెట్టి నువ్వెక్కడా అని అడుగుచున్నాడు. నువ్వేం సమాధానం చెప్తావు? ఆలోచించు. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.